నమస్తే అన్న అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం మనం చూసుకుంటే మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పేసి దానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. మాటిచ్చినట్టే మంచి పాలన అందిస్తూ ఉన్నామని చెప్పేసి కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. కేవలం 9 నెలల్లోనే అనేక హామీలు నెరవేర్చామని చెప్పేసి పెన్షన్లను పెంచి 4,000 నుంచి 15,000 రూపాయల వరకు ఇస్తూ ఉన్నాము. 204 అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించామని చెప్పేసి ఏడాదికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నాము. చెత్త పన్ను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశామని చెప్పేసి రాబోయే రోజుల్లో మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు గారు అయితే కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ ఆయన అయితే ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే చాలా మంది ఇప్పుడు అడుగుతూ ఉన్నది ఏంటంటే కానీ ఉచిత బస్సు కానీ అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం చెప్పిన కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన 50 ఏళ్ల వయసు వారికి పెన్షన్లు కానీ అలాగే ఆడవాళ్లకు ముఖ్యంగా మనం చూసుకుంటే కానీ నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇటువంటి హామీలు ఇంకా నెరవేరలేదని చెప్పేసి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే రాబోయే రోజుల్లో మేము ఇవన్నీ నెరవేరుస్తామని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.